హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అనదర్ రౌండ్ ఆఫ్ కేఎస్పి వ్యూ. రాజాసాబ్ చూసొచ్చాను ఇవాళ. ప్రొడ్యూసర్ సైడ్ నుంచో మరి డిస్ట్రిబ్యూటర్ సైడ్ తెలియదు, కానీ రాత్రి 2:30 వరకు బుక్ మై షోలో ఆర్ డిస్ట్రిక్ట్లో ఓపెన్ అవ్వలేదు. పొద్దున్నే లేచి మళ్ళీ రాత్రి చాలాసేపు వెయిట్ చేసి పొద్దున్నే లేచి వెళ్ళి చూసొచ్చి ఫస్ట్ థింగ్ ఏం చేయాలనుకుంటున్నానంటే, మై డియర్ మారుతి గారు, మారుతి సాహబ్, ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఈ సినిమా తీస్తున్నప్పుడు మీరు ఏమనుకొని తీశారు? యూ వాంటెడ్ టు బీ అ మిస్టరీ, ఫ్యాంటసీ అనుకున్నారా? లేకపోతే ప్రేమ కథా చిత్రంలాగా భారీ ఎత్తున నవ్వించాలనుకున్నారా హారర్ని పెట్టి? అంటే ఉద్దేశం ఏముంటుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ పదం వాడాలంటే మొత్తం హాచ్ పాచ్, కిచిడిలాగా అయిపోయింది అది. సో కొంచెం డిసప్పాయింట్మెంట్కి లోనయ్యాను. ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎస్పెషలీ మీలాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ మీనింగ్ఫుల్ సినిమాలు చాలా తీశారు మీరు. సహజంగా మీకు అనిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, పెద్ద హీరోని పెట్టుకొని భారీ బడ్జెట్ పెట్టుకొని కొంచెం బిగ్గా వెళ్దాం అనుకుంటారు కదా. తప్పులేదు, డెఫినెట్లీ తప్పులేదు. ఇట్స్ వెరీ గుడ్ టు అంబిషియస్. కానీ అలాంటి సినిమా తీయాలనుకున్నప్పుడు చాలా క్లారిటీ ఉండాలి. లైక్ ఐ ఆస్క్ ద క్వశ్చన్, మీరేం చూపించాలనుకున్నారు, ఎలా తీయాలనుకున్నారు అనే క్లారిటీ ఉండాలి. నాకు అనిపించింది ఏంటంటే, బహుశా ఇనిషియలీ మీకు క్లారిటీ ఉండుంటుంది. తర్వాత ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఇంటర్ఫియరెన్స్తో అటు ఇటు పోయి కథ ఇటు ఇటు వెళ్ళిపోయి ఉంటుంది. సో ప్రాబ్లీ ఒక కారణం అయ్యుండొచ్చు. ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఏమన్నా ఒత్తిడి పెట్టారా బడ్జెట్ ఎక్కువైపోతుందని? అప్పుడు మీరు ఏమైనా లెంత్ పెంచారా? దీనివల్ల ఇలా జరిగిందా, పరిణామం ఇలా అయిందా అన్నది నాకు ఒక క్వశ్చన్. ఐ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ ఎనీవన్. నాకు అనిపించింది. ఎందుకంటే ఇన్ని రకాలుగా ఎందుకు అడుగుతున్నానంటే, మంచి ఎక్స్పెక్టేషన్ ఉండింది, హైప్ వచ్చింది, వెరీ రేర్ కాంబినేషన్ అనుకున్నాము ఆఫ్ మారుతి అండ్ ప్రభాస్ గారు. బట్ డిసప్పాయింట్మెంట్ అయ్యేసరికి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. రాదర్ దెన్ క్రిటిసైజింగ్, నేను కూడా మీ టీంలో ఒక్కడిలాగా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, సో దట్ వీ డోంట్ మేక్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. ఫస్ట్ హాఫ్ సెటప్ చేయడానికి ఇంత టైం తీసుకుంటారండి. 1 hour 35 minutes 40 minutes, మొత్తం మూవీ 3 hours 9 minutes. జరీనా వహాబ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, బట్ వేస్టెడ్ అనిపించింది. జరీనా వహాబ్ని పెట్టేసి క్రియేటివ్ లీనియన్స్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. అది అల్జైమర్ అనే డిసీజ్ పెట్టేసి, బట్ యాక్చువల్లీ అల్జైమరా డిమెన్షియానా సరిగా తెలియదు, ఏదో కొంచెం కవరప్ చేశారు అర్లీ స్టేజ్ అని చెప్పేసి. తర్వాత అర్థం కాదు ఏంటంటే, జరీనా వహాబ్ వాళ్ళ హస్బెండ్ తను కోరుకుంటుంది, తను కావాలనుకుంటుంది కాబట్టి మీరు ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్ వెళ్ళారు కదా. ఆయన మధ్యలో చూస్తారు, అక్కడ నుంచి ఆ పర్టికులర్ ఫారెస్ట్కి వెళ్తారు, అక్కడ నుంచి డ్రామా అంతా అన్ఫోల్డ్ అవుతుంది. బట్ సంజయ్ దత్ రోలు అసలు ఎవరైనా దయ్యం అనుకోవాలా, లేకపోతే పొజెస్డ్ మ్యాన్ అనుకోవాలా, ఓ పెద్ద సైంటిస్ట్ అనుకోవాలా, ఏమనుకోవాలి? అలాంటి పెద్ద క్యారెక్టరు, అంత పవర్ఫుల్ క్యారెక్టరు, అలా ఆవిడ్ని చంపాలనుకోవడం, ఎందుకు చంపాలనుకుంటాడో అర్థం కూడా కాలేదు నాకు. ఎందుకంటే ఇనీషియల్గా ఆయనకి ధనం కావాలి, లాభం కావాలి అనుకున్నాడు, సంపద కావాలనుకున్నాడు, అవన్నీ వచ్చేసాయి. వచ్చిన తర్వాత సరే ఆవిడ అడ్డు రావద్దు అనుకున్నప్పుడు ఆవిడ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఎన్నో సంవత్సరాల వరకు ఆవిడని చంపాలనుకోవడం, ఎందుకు చంపాలనుకుంటాడు? అనుకుంటే ఆయన ఈజీగా చంపేయచ్చు కదా అని అనిపించింది. ఏంటంటే సినిమాలో లాజిక్స్ క్వశ్చన్ చేస్తున్నారేంటి అని, అది కాదు. లాజిక్స్ పక్కన పెట్టాలంటే డ్రామా చాలా బాగుండాలి. మీరు డ్రామా ఎక్కువ పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఆ ముగ్గురు హీరోయిన్స్తో ఒకరి తర్వాత ఒక రొమాన్స్ చూపించడము, తర్వాత ట్రై చేశారు కామెడీ చేయాలని, రాలేదు. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే సప్తగిరి వచ్చాడో నేను అనుకున్నాను, మధ్యలో ఎక్కడో మీరు ఆపేసి సినిమాని ఒకసారి మళ్ళీ చూసి రివైండ్ చేసి మళ్ళీ మారుద్దామా అన్నప్పుడు సప్తగిరిని తీసుకొస్తే కొంచెం మినిమం గ్యారంటీ వస్తుంది అనుకున్నారు. అది కూడా ఫ్లాప్ అయింది. కామెడీ ఏమాత్రం పండలేదు. హీరోయిన్స్ బాగాలేరు యాక్చువల్లీ. ఒక రకంగా చెప్పాలంటే ఆ హ్యూమర్ కూడా పండలేదు, రొమాన్స్ కూడా పండలేదు. సో ఫస్ట్ హాఫ్ సెటప్ చేశారు కదా, ఈ కాంటెక్స్ట్ అంతా సెటప్ చేసే లోపల అంత టైం పట్టేసింది. అండ్ సెకండ్ హాఫ్ డ్రామా బాగుంటుంది అనుకుంటే బొమ్మాయి రాని వచ్చినప్పుడు కొంతవరకు బాగుంది. బట్ మన కామన్ ఆడియన్స్, నాలాంటి ఆడియన్స్ కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే టూ ఇంటలెక్చువల్ అయిపోయింది. ఏవో కాన్సెప్ట్స్ అంతా వాడేశారు దాంట్లో. సెల్ఫ్ హిప్నాసిస్ అని, ట్రాన్స్ అని, అదని ఇదని రకరకాలుగా వాడేసరికి ఎక్కడికి వెళ్తుంది? ఇలాంటి సినిమాలు చూసాం కదా మనం ఇంత కాంప్లికేషన్ లేకుండా అని అనిపించేలా ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా చాలా టెక్నికలీ వెల్ మేడ్ పర్హాప్స్, బట్ గజిబిజి అయిపోయిందండి. సో సినిమాలో ఏం బాగుందంటే, మ్యూజిక్ బాగుందా అంటే యాక్చువల్లీ ఐ డోంట్ నో, లిబర్టీ తీసుకుంటున్నాను. తమన్ గారు హ్యారీ పాటర్ మ్యూజిక్, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ చాలా పాపులర్.
అనే అలాంటి ధ్వని నాకు అనిపించింది త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్, సారీ టు యూజ్ ది సేమ్ వర్డ్, అనిరుద్ధైజ్డ్ మ్యూజిక్ లాగా అనిపించింది. సో కూర్చోబెట్టలేదు, డ్రామా లేదు, కామెడీ లేదు, హారర్ లేదు, ఏ జానర్ అర్థం కాలేదు, చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇలాంటి సినిమా 3 hours 9 minutes తీయాల్సిన పని లేదు. యూ కుడ్ హావ్ ఈజీలీ ట్రమ్డ్ టు 2 hours 15-20 minutes తీసింది బాగుండేది. నువ్వెవో చెప్పడానికి అయ్యా డైరెక్టర్ అని అంటే ఫైన్, యూ హ్యావ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కాన్సిక్వెన్స్. అండ్ ఐ నో మారుతి గారు, యు ఆర్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్, వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. ఏదో కారణాల వల్ల ఇలా జరిగిపోయి ఉంటుంది. బట్ సంక్రాంతి పండుగ ఫస్ట్ మూవీ బాగుంటుంది అనుకుంటే అంతంత మాత్రం ఉంది కాబట్టి డిసప్పాయింట్ అయ్యాము. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ. అండ్ ఆల్సో అలాగే ప్రభాస్ గారు కూడా, ప్రభాస్ గారు కామెడీ కొంత బాగానే చేశారు, బట్ లుక్ పరంగా ఎందుకో కన్సిస్టెంట్గా లేదండి. కొంచెం మేకప్ ఇష్యూస్, మరి కాస్ట్యూము, లైటింగ్, ఐ డోంట్ నో వాట్ ఇష్యూస్ వర్ దేర్. అంత నిష్ణాతుడిని కాదు, బట్ ప్రభాస్ ఓవరాల్గా అంత బాగా అనిపించలేదు. అండ్ హీరోయిన్స్ వాళ్ళ స్టేచర్ కూడా ప్రభాస్ స్టేచర్ కాదనిపించింది. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ అన్నెసెసరీ, ద డ్రామా. ఫస్ట్ హాఫ్ అసలు ఏం తీశారో కూడా అర్థం కాకుండా అయిపోయింది. అందుకు సెకండ్ హాఫ్ మీద చాలా స్ట్రెస్ పడింది. ఆ స్ట్రెస్ పడేసరికి అది కూడా కుడ్ నాట్ డూ జస్టిస్ సార్. సో ఇంతకంటే ఎక్కువ చెప్పను. అండ్ విత్ ద డిసప్పాయింట్మెంట్ దట్ ఇట్స్ నాట్ అ గుడ్ ఫిలిం, ఐ వైండ్ అప్ అండ్ హోప్ టు సీ అదర్ ఫిలిమ్స్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. అంతవరకు సెలవు ఇప్పించండి. రేటింగ్ నేను ఎప్పుడు ఇవ్వను, మీకు తెలుసు కదా. చూడాలా వద్దా అంటే ఐ డోంట్ నో అండి. ఎందుకంటే 3 hours 9 minutes అంత డబ్బు పెట్టేసి నేను ఆల్మోస్ట్ 450 rupees per head వెళ్ళి చూసాం. 5 చూసామంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. అంత ఎఫర్ట్ పెట్టి పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి బుక్ చేసుకొని వెళ్ళి చూసి ఇంత డిసప్పాయింట్ అవ్వాలా వద్దా అంటే నాకు తెలీదు. ఇఫ్ యూ ఆర్ ఫ్రీ, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, డెఫినెట్గా చూడండి. ఓటీటీ వస్తున్నాయి కాంపిటీషన్ కాబట్టి మనం దాన్ని అధిగమించాలని చెప్పి పెద్ద భారీ ఎత్తున ఏదో ఒకటి తీసేసి కాంప్లికేట్ చేయొద్దు సబ్జెక్ట్స్ చాలా కాంప్లికేట్ అయిపోతున్నాయి. పెద్ద హీరోస్ పెట్టి బడ్జెట్ ఎక్కువ చేసేస్తున్నారు కాబట్టి ఒత్తిడి ఎక్కువ అయిపోయి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేము ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినప్పుడు వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ గుడ్. ఓకే, ఆ 3 hours 4 hours అక్కడ ఉండిపోవాలి, ప్రపంచం మర్చిపోవాలని అనుకుంటాం కదా. పదే పదే ప్రపంచం గుర్తు చేసేలాగా ఈ సెల్ ఫోన్స్, పక్క వాళ్ళతో మాట్లాడటము అదంతా వచ్చిందంటేనే సినిమా బాగాలేనట్టు. డోంట్ కాంపీట్ విత్ ఓటీటీ కంటే బాగా తీయాలి అని అనుకోవద్దు. ఇటీవల నేను 2 మంచి సినిమాలు చూశాను ఓటీటీలో. అది బాగుంటుంది. ఐ మీన్ వై ఒక సినిమా బాగుండాలంటే ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎందుకు అంత పెద్ద భారీ ఎత్తున తీయాలి, నాకు అర్థం కావట్లేదు. ఐ హోప్ మారుతి గారు విల్ కమ్ బ్యాక్ ఆన్ టు ది పేపర్ అండ్ మేక్ సమ్ బ్యూటిఫుల్, మీనింగ్ఫుల్, నైస్ మూవీస్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, మంచి కామెడీ మూవీస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రమ్ కేఎస్పీ వ్యూ. యాజ్ యూజువల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, subscribe and criticize. I'll be looking forward to it.